నిన్న వార్ 2 సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మన హైదరాబాద్ యూసఫ్ గఢ్ దగ్గర. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన తర్వాత వచ్చిన న్యూస్లు మొత్తం చూసిన ఈవెంట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ వీడియో చూసిన నాకు ఒకటి అర్థమైంది. తెలుగు సినిమా జనాలు మారరు ఒకటి, తెలుగు సినీ హీరోలు లేదన్నప్పుడు నిర్మాతలు ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సినిమా బ్యాచ్ వాళ్ళు మారరు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మొన్న ఆల్రెడీ పుష్ప 2 సినిమా అప్పుడు అల్లుడు చేసిన కంప అంతా మనం చూసాం, మామూలు కాదు అసలు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కొన్ని విషయాలు చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు పర్మిషన్ ఇచ్చేది లేదన్నారు, అండ్ ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చేది లేదన్నారు. టికెట్ రేట్ల పెంపు అన్నప్పుడు అది అద్భుతమైన సినిమా, చారిత్రక నేపథ్యం కలిగిన సినిమా, ఇది సొసైటీకి ఉపయోగపడే సినిమా అంటేనే అప్పుడు టికెట్ పెంపు అది కూడా లిమిటెడ్గా చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత హరిహర వీరమల్లు విషయంలో ప్రీమియర్లకి పర్మిషన్ ఇచ్చారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు. ఆ తర్వాత వచ్చి చూసుకుంటూ ఉన్నప్పుడు దీన్ని ఏమంటారు, మన ఆ టికెట్లు రేట్లు పెంచుకోవడం విషయంలో కావచ్చు, అన్ని అంటే చాలా సినిమాకి అప్లై అన్నట్టుగా నేను హింట్ ఇచ్చేశారు. ఏ రకంగా మీరు అక్కడికి వచ్చేవారని జాగ్రత్తగా కాపాడుకోవాలి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో మీరు సమన్వయం చేసుకొని అంతా కూడా ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాలి. ఓవరాల్గా అన్నప్పుడు గుడ్, ఇన్నాళ్ళకి సరిగ్గా ఉన్నారా వీళ్ళు, అండ్ ప్రభుత్వం వచ్చేసి మంచి పని చేసింది, మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన ఎటువంటి ఇబ్బంది అయితే లేదన్న ఫీలింగ్ అయితే రావాలని చెప్పేసి క్లారిటీ. నిన్న ఈ వార్ 2 సినిమాకి సంబంధించి తారకేదో అభిమాని మీద కోపం అయ్యాడని, ఫైర్ అయ్యాడని హడావుడి చేస్తూ వీడియోలు వైరల్ చేశారు. ఏం చెప్పాడు ఆయన, ఏమన్నాడు అసలు? ఆగండి బ్రదర్, ఆగండి, ఇంతేనా? ఇప్పుడు మన ఇంట్లో ఒక 10 మంది మాట్లాడుకుంటున్నాం, ఇందులో ఒక ముఖ్యమైన విషయాన్ని అందరూ చెప్పాలి. ఎవరు ఇదిలో వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఆగండి లేదన్నప్పుడు ఒకసారి ఆగుతారా, లైక్ ఇలానే కదా అంటాం. అదే కదా నేను అన్నాడు, జాగ్రత్త ఇంటికి వెళ్ళండి అని చెప్పున్నాడు. అండ్ మాట్లాడాల్సింది ఏదైతే ఉందో అది మాట్లాడే వరకు ఆగండి అన్నాడు, చెప్పేది వినండి అన్నారు, అండ్ హడావుడి చేస్తూ ముందుకు రావద్దు అన్నాడు. లైక్ ఇదే కదా. ఇప్పుడు ఒకప్పుడు సినిమాలకు సంబంధించి ఆడియో ఫంక్షన్ జరిగేది, గ్రాండ్గా చేసేవారు. ఇప్పుడు అంతకి యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆడియో ఫంక్షన్లో, దాంతో ప్రీ రిలీజ్ ఇవ్వండి అన్నారు, అదొక సక్సెస్ మీట్లు అంటున్నారు. ఇటువంటి గతంలో వచ్చేసి ఏంటి, సోషల్ మీడియా లేదు, స్మార్ట్ ఫోన్లు లేవు, అండ్ ఒకవేళ టీవీలో ఉన్న వాటిలో అప్పుడు లైవ్లు ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని చెప్పేసి తెలిసి తెలియకుండా సినిమా అంటే పిచ్చి కాబట్టి గొప్పలు జనాలు ఆడియో ఫంక్షన్కి వెళ్ళిపోయేవాళ్ళు. సినిమా సభ అన్నా సమావేశం అన్నా ఎక్కడి నుంచి అయినా సరే వచ్చేస్తూ ఉండేవారు. ఎంత దారుణంగా అంటే ఈ రాజకీయ పార్టీల సభలో సమావేశాలకు వెళ్ళేవారి కన్నా ఈ సినిమాలకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి. ఎక్కడో ఓ హీరో ఉన్నాడు, ఎక్కడో హీరోయిన్ ఉంది, ఆవిడ చూస్తే చాలు జన్మ ధన్యం అయిపోయింది అన్నటువంటి ఎర్రి జనాలు మన తెలుగులో చాలా మంది. వాళ్ళే ఇప్పటికి పనులు మానుకొని ఇంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు కూడా పక్కన పెట్టి ఎగబడుతూ వచ్చేస్తున్నారు ఇటువంటి ఫంక్షన్లకి. వాళ్ళు వస్తున్న మూమెంట్లో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి సామాన్యానికి ఇబ్బంది, పోలీసులు కంట్రోల్ చేద్దాం చూస్తుంటే వాళ్ళని తోసుకుని ముందుకు వెళ్తారు. పోనీ ఈవెంట్ జరిగే ప్లేస్లో వచ్చేసి వీళ్ళకి కేటాయించినటువంటి పార్కింగ్, వీళ్ళకి కేటాయించిన స్థలాలు అంటే అక్కడ కూర్చోరు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాపర్ డిసిప్లిన్ ఉండదు. దానిని దాన్ని కంట్రోల్ చేసి ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగేలా ప్లాన్ మొత్తం చేసేవారంటే పోలీసులు. ఈ పోలీసులు కూడా సహకరించరు. అండ్ అవునన్నా కాదన్నా పోలీసులు కూడా కొంతమంది చాలా తక్కువ మంది కూడా ఈ ఫ్యాన్స్ ఇదిని ఎంకరేజ్ చేస్తూ ఒక అటు నుంచి వెళ్ళండి, ఇటు నుంచి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, గొడవ అరవండి, ఏంటి సైలెంట్ కూడా లైక్ ఇవ్వారు. నిన్న వార్ 2 సినిమా అప్పుడు నేను గమనిస్తే అసలు ఆ ఈవెంట్కి సంబంధం లేని వాళ్ళు, సినిమా అభిమానులు కథను పక్కన పెడదాం, వాళ్ళు నిన్న ఎంతమంది ఇబ్బంది పడ్డారండి. అండ్ లైవ్ చూడవచ్చు, అండ్ ఎక్కడో ఉండి హీరో ఉంటే నువ్వు ఏడో గుంపులో ఉండి అది చూసే కన్నా ఇంట్లో నువ్వు లైవ్ చూసి ఎవరు వద్దన్నారు. అండ్ మోర్ ఓవర్ ఆ వచ్చిన వాళ్ళల్లో కూడా హడావుడి చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది. గతంలో ఇలానే చనిపోయింది, నా జూనియర్ అంటే చెప్పాడు, బాద్షా సినిమాప్పుడు కథ చనిపోయాడు. అండ్ ఈవెంట్లో చనిపోయారు కొంతమంది, ఆన్ ద వేలో వెళ్తూ యాక్సిడెంట్ చనిపోయారు ఇంకొంతమంది. బట్ ఇప్పటికి అదే సినిమా పిచ్చి. మన వాళ్ళు మహావతార నరసింహ సినిమా యానిమేషన్ సినిమా అయినా ఆ సినిమాకి హిందీ బెల్ట్లో భారీ కలెక్షన్స్ వచ్చి అతను తెలుగులోనే వచ్చాయి. తీసింది ఎవరంటే కన్నడం వాళ్ళు, బట్ కలెక్షన్స్ ఎక్కడ వచ్చినా హిందీ బెల్ట్, తెలుగు బెల్ట్. మీరు ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇండియా మొత్తం మీద
సినిమా బాగుందంటే ఫస్ట్ అద్భుతమైన కలెక్షన్స్ ఇచ్చేది మన తెలుగు వాళ్ళే. ఇప్పుడు ఈ వార్ 2 సినిమాకి సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతాడు. ఏ రకంగా, ఈ సినిమా నేను నటించిన సినిమా, ఈ సినిమా నేను నటించిన హిందీ సినిమా అని మీరు అనుకుంటారో అలా అనుకోవద్దు. ఇది నేను నటించిన తెలుగు సినిమానే, ఇది హిందీలో తీసి తెలుగులో డబ్బింగ్ చేయలేదు అన్నాడు. ఇక్కడ జనాల్ని పిచ్చోలు చేస్తూ ఉన్నాడు. ఉన్న విషయం మాట్లాడితే ఏమైంది? ఎస్, హిందీ సినిమా నేనే తెలుగు డైలాగ్ చెప్పుకున్నాను అండ్ డబ్బింగ్ మొత్తం కూడా మిగతా వాళ్ళకి సంబంధించి అద్భుతమైనటువంటి ఆర్టిస్టుల చేత చెప్పించాం. మీకు ఈ సినిమా చూస్తే అసలు ఎక్కడ కూడా హిందీ సినిమా ఫీలింగ్ రాదు, అచ్చమైన తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది, రండి అని చెప్తే అయిపోదును. ఒక జూనియర్ ఎన్టీఆర్ తప్ప ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అయాన్ ముఖర్జీ డైరెక్టర్, బ్రహ్మ సినిమా డైరెక్టర్ అండ్ రిమైనింగ్ హృతిక్ రోషన్ కావచ్చు, రిమైనింగ్ అంతా కూడా ఆదిత్య చోప్రా రిమైనింగ్ బ్యాచ్ మొత్తం చూసుకుంటూ ఉంటే అంతా హిందీ వాళ్ళే. అండ్ జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు, నేను అసలు ఎప్పుడు ముంబైలో ఉండడానికి ఇష్టపడను, అట్లాంటి ఈ సినిమా కోసం 70 రోజులు ముంబైలో ఉండాల్సి వచ్చింది, 70 రోజులు 40 రోజులు ముంబైలో ఉండాల్సి వచ్చింది అని అన్నాడు. అండ్ కమిటీ హృతిక్ రోషన్ ఆయన తెలుగులో మాట్లాడే విధానం కావచ్చు, తారక్ ఫ్యాన్స్ చూసి ఆయన సంతోషపడే విధానం కావచ్చు, తెలుగు సినిమా వాళ్ళు తెలుగు సినీ అభిమానులు అంటేనే నెత్తిన పెట్టుకుంటారా సినిమా అని చెప్పేసి కల్లారా చూశాడు. అటువంటి హృతిక్ రోషన్ సంబంధించి జూనియర్ చాలా బాగా చెప్పాడు. తన సినిమా ప్రస్థానం మొదలు 25 సంవత్సరాలు, ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాను నేను హృతిక్ రోషన్ గారిని. ఈరోజు ఆయనతో నటించే అవకాశం వచ్చింది, ఆయన పక్కన నటించే అవకాశం వచ్చింది, ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ డ్యాన్స్ అన్నప్పుడు మైకేల్ జాక్సన్ అనుకుంటే, బట్ ఆ తర్వాత నాకు ఇక్కడ హృతిక్ రోషన్ కనిపించారు. ఈరోజు ఈ సినిమాలో మేమిద్దరు కలిసి డ్యాన్స్ చేసిన విధానం కనుక మీరు చూస్తే మీరు మెస్మరైజ్ అవుతారని చెప్పేసి చెప్పున్నాడు. అంతవరకు బాగానే ఉంది, వాళ్ళని పొగిడారు, వీళ్ళని పొగిడారు, అంతా ఓకే. మరి ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పొగిడారా? పొగడతాను కనీసం గుర్తు చేసుకున్నారా? ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి పోలీసుని గుర్తు చేసుకున్నారా? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని ఉంటుంది, ఎండింగ్లో చెప్తారు. అందులో ఎక్కడైనా సరే ఒక సభకు సంబంధించి ఆ సభకి పర్మిషన్ ఎవరు ఇచ్చున్నారో ఆ సభలో వచ్చేసి ఏది కీలకమైంది అండ్ ఆ సభలో అసలు మనం ఏం డిస్కస్ చేసాం ఏంటి, ఒక చిన్న కంక్లూజన్. అది నిన్న అసలు లేదు. వచ్చేది ఒకరు పొగుడుకున్నారు, ఒకరు చెప్పుకున్నారు, ప్రచారం ఎవరిగా జంపు. ఇక ఆ తర్వాత అర్థమైంది, అరే నాయన మొన్న మధ్య జూనియర్ ఎన్టీఆర్ కూడా మన అల్లు అర్జున్ కూడా ఏదో సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు చెప్పడం మర్చిపోయాడు ఆ మనిషి. అండ్ అంతకుముందు వచ్చేసి ఎక్కడ రూల్స్ పాటించకుండా ఇది చేసి ఉన్నారు, వద్దురావు లేనిపో తలనొప్పి అని చెప్పేసి అప్పటికప్పుడు మరలా జూనియర్ ఎన్టీఆర్ చేత చిన్నపాటి వీడియో రిలీజ్ చేయించారు. క్షమించాలి, చాలా తప్పు జరిగిపోయింది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో పర్టికులర్ మెన్షన్ చేయాల్సింది చెప్పలేకపోయాం, సారీ అని చెప్తూ అప్పుడు మరలా థ్యాంక్స్ టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు అండ్ పోలీస్ యంత్రాంగం, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మొత్తానికి లైక్ అప్పుడు మరలా థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చారు. అంటే బేసిక్ అండి, ఇది ముందుగా చెప్పాల్సింది. ఈవెంట్ అక్కడే జరుగుతుంది, అక్కడే కదా చెప్పాల్సింది. అంత అయిపోయి వీడియో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. అంటే వీళ్ళు ఎవరైనా అడ్రస్ చేయాలి, ఎవరో చెప్పాలని కూడా మర్చిపోయి మన హీరోలో అండ్ మన సినిమా వాళ్ళం మనం ఏం చేస్తే అదే, మనం ఏం చెప్తే అదే అన్నటువంటి భ్రమంలో ఉన్నారు, ఊహల్లో ఉన్నారు. అంతిమంగా ఈ వీడియో మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, జనాలు ఇప్పటికి కూడా సినిమా అంటే పిచ్చితో, సినిమా వాళ్ళు అంటే ఏదో గొప్పలు దేవుళ్ళు అన్నట్టుగా వెర్రిలో ఉన్నారు. దాని నుంచి ముందు బయటపడండి. తర్వాత మనం ఎక్కడ ఉన్నా కానీ ఏ సభ అయినా ఏ మీటింగ్ అయినా అవతల వాళ్ళు చెప్పేది వినడానికి ముందు ప్రయారిటీ ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు చెప్పేది వినడానికి పెద్దగా అరిస్తే అది అరవటం కాదు, అక్కడ వచ్చేసి అటెన్షన్ వచ్చేలా చూడటం అంటే అది. ఆయన అలా చదవటం వల్ల కొంతమంది సైలెంట్ అవుతారు, కొంతమంది చెప్పేది విందామనుకుంటారు, ఇంకొంతమంది ఎక్కడో అక్కడ ఆగిపోతారు. సో ఓవర్ ఇప్పుడు నేను చెప్తుందండి, సినిమా జనాలు మారాలి, సినిమా వాళ్ళు మారాలి, అంటే సినిమా తీసే వాళ్ళు మారాలి, యాక్ట్ చేసే వాళ్ళు మారాలి. ఓవరాల్గా అన్నప్పుడు మన సిస్టంలో ఇప్పటికీ సినిమా అంటే అవునన్నా కథను అద్భుతమైన క్రేజ్ అనేది ఉంది. ఈ క్రేజ్ను ఉపయోగించుకొని వాళ్ళు ఎదుగుతున్నారు. జనాల మైండ్ సెట్ కూడా ఎదిగేలాగా చేయండి తప్ప జనాల మైండ్ సెట్ ఇంకా పడిపోయేలాగా చేయకండి. అండ్ ప్రభుత్వం అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అధికారంలో, వారికి సంబంధించి ఓ చిన్న మాట థ్యాంక్స్. వారికి సంబంధించి ఈ సినిమాలో ఏదైనా మంచి మెసేజ్ ఉంటే అది ప్రభుత్వానికి హెల్ప్ అవుతుందో లేదా ప్రజలకు హెల్ప్ అవుతుందో, లైక్ ఇటువంటివి కూడా మీరు కనుక ఆ సినిమా స్పీచ్లో కనుక ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ ఇక్కడి నుంచి ఆ తప్పులు జరగకుండా కోరుకుంటున్నా. అండ్ హార్ట్ఫుల్గా వార్ 2 సినిమాకి సంబంధించి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఐఎమ్ షూర్ దుమ్ము రేపుంటాడు మన తారక్ అండ్ హృతిక్ రోషన్, తారక్ వీళ్ళిద్దరున్నటువంటి సన్నివేశాలు ఏవైతున్నాయో సినిమాలో ఓ రేంజ్లో ఉంటాయి నాకైతే అనిపిస్తుంది. ఆల్రెడీ తారక్ చాలా క్లారిటీ చెప్పాడు, నా 20 సంవత్సరాలు జర్నీలో ద బెస్ట్ ఇది ఉంటుంది అన్నట్టుగా హింట్ ఇచ్చేసాడు. హృతిక్ రోషన్ కూడా ఎంజాయ్ చేయండి సినిమా చూసి, మామూలు కూడా సినిమా చెప్పేసి అన్నాడు. ఐఎమ్ షూర్ సినిమా అద్భుతంగా ఉంటుంది నాకు అనిపిస్తా.